స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మార్గశిర మాసం ప్రారంభమైంది. కార్తీక మాస సందడంతా తగ్గింది. అలా అని దీపాలు పెట్టడం మానకూడదు. ఈ దక్షిణాయనం అంతా కూడా మనం దీపాలతోటే పూజ చేస్తున్నాం. ఎందుకు? ఎప్పుడైతే ఆషాఢ మాసంలో శ్రావణ భాద్రపదాల్లో వర్షాలు పడుతూ ఉంటాయో కీటకాలతోటి ఇబ్బంది పడుతూ ఉంటాము. వాటి బాధల నుంచి తొలగడానికి మనం రాత్రిగల పూజలు చేయడం, చంద్రారాధన, చంద్రకళలని మనం పూజించడం, ఆరాధించడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. షోడశ కళాదేవత అయినటువంటి అమ్మవారి ఆరాధన మనం చేస్తూ ఉంటాము. అలాంటిది ఇక్కడ ప్రత్యేకంగా శరన్నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి మరింత పూజలు పెరుగుతాయి. శ్రావణ మాసం, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు, ఆపై మనకి ఆశ్వీజ మాసం రాగానే మళ్ళీ శరన్నవరాత్రులు, అట్లదద్ది పూజలు, చివరికి వచ్చేటప్పటికి దీపావళి అన్నీ చూడండి. మనకంతా కూడా రాత్రికల దీపాలతోటి అమ్మవారి ఆరాధన చేయడం, రాత్రిగల దీపాలలోనే జ్యోతి స్వరూపంలో భగవంతుడిని సేవించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ కార్తీక మాసం అంతా చూడండి ఎంత గొప్పదంటే, ఈ కార్తీక మాస వేళలో వెలిగించిన దీపాలు కూడా ఏ పురుగైనా చూసినా కూడా, కీటకాలు చూసినా కూడా వాటి బాధల నుండి మనం తప్పించుకోవడమే కాకుండా, ఎందుకంటే నరకంలో రౌరవ బాధలను ఉన్నాయి. ఈ రౌరవ బాధలన్నీ కూడా కీటకాలతో కుట్టిస్తాడట యమధర్మరాజు. అలాంటి భయంకరమైన కీటకాల బాధలు ఏమిటి? ప్రస్తుతం మనకున్నవి దోమలు. నిజానికి అదే కదా పెద్ద బాధ. అలాగా ఈ ఎటువంటి క్రిములతోటి మనం ఇబ్బంది పడకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనకి ఈ కార్తీక మాసం అంతా కూడా ఇలాగ పూజలు చేస్తూ ఉంటాం. రాగానే మార్గశిరం, ఇంకా హేమంత ఋతువు రాగానే చిక్కటి చలి పెరిగిపోతుంది, చీకటి తొందరగా వచ్చేస్తుంది, రాత్రి పొద్దు ఎక్కువగా ఉంటుంది, పగలు పొద్దు తక్కువగా ఉంటుంది. అందుకనే కార్తీక మాసం అంతా పగలు నక్తావ్రతము, రాత్రి భోజనము, అది కూడా చాలా సాత్వికంగా అల్పాహారంగా భోజనం చేయడం అనే సిస్టమ్స్ అవి కూడా ఋషులు అప్పటి వైజ్ఞానాన్ని అనుసరించి పెట్టారు. అంత గొప్పది మన వైద్య విజ్ఞానం కూడా ఋషులు అందించినది. ఇప్పుడు ఈ మార్గశిరం దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదట ఒక వారం రోజులు పర్వాలేదు, మామూలుగా నిత్య పూజలు, నిత్య దీపారాధన, సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర పూజ ఇవన్నీ కూడా ఉంటాయి. సరిగ్గా ధనుస్సు సంక్రమణం ప్రారంభం కాగానే మార్గశిర మాసంలో ధనుస్సు సంక్రమణం అంతా కూడా మనం తెల్లవారుజామున పూజలు, సంధ్యా సమయంలో పూజలు, ముద్గార్ధన అంటే కట్టుపొంగలిని నివేదన చేయడము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలతో కూడిన పుణ్య సాధనే మన భారతీయ విజ్ఞానంలో ఉన్న గొప్ప రహస్యాలు. ఇవన్నీ కూడా మన పూజలలో రహస్యాలు అని చెప్పుకోవచ్చు. ఈ మార్గశిర మాసానికి అధిపతి గురుగ్రహము. అలాగే ఈ మాసంలో దత్తాత్రేయ ఆరాధన సకల పాపహరము. ఎటువంటి చిన్న పాపం చేసినా కూడా పాపాలని హరించి వేసే మాసము. శ్రీదత్త శరణం మమ అనే నామంతో ఈ మాసం అంతా కూడా దత్తాత్రేయుణ్ణి ఆరాధించడం వలన చాలా శుభ ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా అతి ముఖ్యంగా ఈ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వస్తుంది, ధనుస్సు సంక్రమణం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మనకి ఈ దత్తాత్రేయ పూర్ణిమ అష్టమి నాడు, అనఘాష్టమి, 2 అష్టమిలు కూడా, శుక్లాష్టమి బహుళాష్టమి కూడా, అష్టమి నాడు దత్తాత్రేయ ఆరాధన చాలా విశేషం. కలియుగంలో మానవుడిగా పుట్టిన త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ ఆరాధన చాలా విశేషాలను కలిగిస్తుంది. సంతానంలో చక్కటి మార్పులు తీసుకొస్తుంది, బుద్ధి జ్ఞానాలని ప్రసాదిస్తుంది, పద్ధతులు నేర్పుతుంది, నిజాయితీ క్రమశిక్షణని నేర్పుతుంది. మనం కూడా ఈ జాడ్యంలో ఉండి మూర్ఖంగా ఉన్న వారిని కూడా మార్చే శక్తి ఈ దత్తాత్రేయుడి ఆరాధనలో ఉంది. ఎవరైనా మన మీద ప్రయోగాలు చేశారని అనుకున్నా, ఏదైనా దిష్టి తగిలింది అనుకున్నా, లేదా గ్రహబాధలు ముంచెత్తుతున్నా కూడా దత్తారాధన, గురుచరిత్ర, దత్తాత్రేయుడి పారాయణ చాలా విశేషంగా చేసుకున్నట్లయితే విశేషమైన సుఫలితాలు లభిస్తాయి. కాబట్టి మాసానాం మార్గశీర్షో, ఇటు గీతా జయంతి పుట్టిన, భగవద్గీతని ఉపదేశించిన మాసం కూడా మార్గశిర మాసమే. కురుక్షేత్ర సంగ్రామంలోను
కాబట్టి అత్యద్భుతమైన మోక్షదా ఏకాదశి భగవద్గీత ఆవిర్భవించిన మాసం కూడా ఈ మాసం. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పి సాక్షాత్తు విష్ణుమూర్తే భగవద్గీతలో చెప్పినట్టుగా కూడా మనకి రాసి ఉంది. ఇందులో అత్యంత విశేషమైనది ఏమిటి అంటే ఈ మోక్షదా ఏకాదశి నాడు భగవద్గీత పారాయణం, ఈ మాసమంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం 11 సార్లు, అలాగే ప్రతినిత్యం కూడా విష్ణు పూజ, అమ్మవారి పూజ చేసుకుని ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన చేసిన వారికి అత్యంత విశేషమైన సులభంగా పాపాలన్నీ కూడా హరించిపోయే శక్తి మార్గశిర మాసానికి ఉంది. ఇక ఈ మార్గశిర మాసంలో కోరల పౌర్ణిమ అని చెప్పి వస్తుంది. ఆ రోజే దత్త పౌర్ణిమ కూడాను. ఈ రోజున అందరూ కూడా విశేషంగా ఎప్పుడైతే దత్తారాధన చేస్తూ ఉంటారో యమ బాధల నుంచి కూడా, యముడి కోరల నుంచి కూడా తప్పించుకునే శక్తి మనకి వస్తుంది అని చెప్పబడుతుంది. వసంత ఋతువు కానీ మార్గశిర మాసం కానీ చాలా విశేషమైనవి. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి మార్గశిర మాసం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఈ మాసం అంతా కూడా మరిచిపోకుండా మళ్ళా ఉదయ సంధ్యలలో దీపాలు పెట్టుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటూ, ప్రదోషంలో గౌరీ పూజ, లలితా సహస్రం పారాయణ చేసుకుని శివ పూజ చేసుకున్నట్లయితే దత్తారాధన మర్చిపోకుండా చేసుకోండి. శ్రీదత్త శరణం మమ అని అందరికీ కూడా భగవద్ అనుగ్రహం ఎల్లవేళలా లభిస్తుంది. స్వస్తి.